రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ జాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం చిలకపాడు గ్రామంలో ఉన్నాము. అలాగే మన మధ్య సుబ్బమ్మ గారు అయితే ఉన్నారు. వారైతే ఈరోజు కిసాన్ చాయిస్ KC 700 7HP పవర్ రైడర్ అనేది కొనుగోలు చేశారు. వారు బుక్ చేసుకున్న వెంటనే వారి పొలం దగ్గరికి అయితే కనుక నేరుగా తీసుకొచ్చి మేడం గారి ముందలే ఫిట్ చేసి వారికైతే డెమో చూపించాము. 4 సంవత్సరాల క్రితం అయితే కనుక మన దగ్గర KC 1000 కొనుగోలు చేసిన మురళి గారు అయితే కనుక దీన్ని వచ్చి డెమో చూపించడం జరిగింది. మేడం గారికి అయితే కనుక మేడం గారు స్వయంగా చేసుకోవడానికి అయితే కనుక ఈ మిషన్ బుక్ చేసుకున్నారు. అసలు ఏ పొలంలో కానీ తీసుకున్నారు, దేని నిమిత్తం తీసుకున్నారు అనేది మేడం గారి మాటలను తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు? మేము యూట్యూబ్లో చూసి చేసుకున్నాము. ఓకే, అంటే యూట్యూబ్లో అంటే ఈ మిషన్ తీసుకోవాలి అంటే ఏ పొలంలోకి మీరు వాడుకుందామని తీసుకున్నారు? అదే ఈ చెట్లల్లో ఎవరిని పిలిచినా అరకల వాళ్ళని రావటంలా. ఓకే, మిషన్ ట్రాక్టర్లతోటి రమ్మన్నా కూడా ఇప్పుడు తీర్థని రావటంలా. ఓకే, అందుకని ఇది చూసుకున్నాం. ఓకే, ఎలా అనిపించింది మీకు? అంటే మీ వాళ్ళతో పాటు అంటే మీరు కాసేపు తోలు చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది. అంటే మీకు మరి మీ దగ్గరలో ఇచ్చాం కాబట్టి మాకు సహాయకుడు. అవును, మీకు దగ్గరలో ఉన్నారు కాబట్టి ఆయన పిలిచి చూపించాము. ఆయన తోలేటప్పుడు ఎలా అనిపించింది, మీరు తోలేటప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆయన అంటే ఆయన ఎక్కువ తోలేడు కదా, నాకు ఇప్పుడు కొత్త కదా. ఓకే, 2 రోజులు తోలితే నాకు కూడా ఓకే వచ్చుద్దనే నేను చేయగలననే పట్టుదలగా కావాలని తీసుకున్నా. ఓకే, అంటే మీరు తోలినంతసేపట్లో ఎలా అనిపించింది? అంటే మీది నేల కూడా చాలా బాగుంది. ఎన్ని ఎకరాల పొలం ఇది? ఇది 2 కుంటలండి. 2 కుంటల మొత్తం ఎన్ని ఎకరాల పొలం ఉంది? 12 సెంట్లు. ఓకే, మొత్తం అంటే ఇది ఒకటేనండి, ఇంకా దేనిలో కానీ చేసుకున్నారా? దాంట్లో కూడా ఓకే, ఓకే, దీనిలోకి కలుపు నిమిత్తం అనేది తీసుకున్నారు. ఓకే, మరి మురళి గారు చేసినప్పటికీ మీకు ఎలా అనిపించింది? అంటే ఆయన ఇంతకు ముందు నుంచి తీసుకున్నారు, 4 సంవత్సరాల నుంచి ఆయన KC 1000 మిషన్ వాడుతున్నారు. బాగుంది. మీ మిషన్ తీసుకున్నప్పుడు ఈయన ఏమన్నా అడిగారా? మా వాళ్ళ నెంబర్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చాడు. ఓకే, బాగా చెప్పాడు. ఓకే, అంతా బాగా మంచిగా చెప్పాడు. ఓకే, ఆయన మాటలు మాకు బాగా నచ్చినాయి. నేను ఇంకంతకే ఈరోజు కూడా నువ్వు రాయ్యా అని పిలిచాము. వచ్చాడు పాపం. ఓకే, మీరు ఇంతకు ముందర ఎలా చేయించుకునే వాళ్ళు? అంటే ఓన్లీ ఇవే వేసారా? బయటనే మీ సొంత ఉన్నాయా? మా సొంతం లేవు, బయట అరకలు తెప్పించుకున్నాం, కౌలుకి ఇచ్చాము. ఓకే, కౌలుకిచ్చి మళ్ళీ కాదనుకొని చెట్లు వేయాలని ఇక దున్నిచ్చుకున్నాము. ఓకే, వాళ్ళే దున్ని గొర్రెదోలి అచ్చుదోలేరు, మొక్కలు వేసుకున్నాము. ఓకే, ఎన్నాళ్ళు అవుతుందమ్మా మొక్కలేసి? మొక్కలు 3వ నెల వచ్చిందండి. 3వ నెల వచ్చిందా? ఓకే, మరి చూస్తుంటే మరి దగ్గరలో ఎక్కడ వాటర్ ఉన్నట్లేవు, మరి వాటర్ లాగా మీకు? అదిగో మాకు బావి ఉంది. బాగుంది, అక్కడ నుంచి తెచ్చుకోవడానికి వాటర్. ఓకే, వాటర్కి అయితే మీకు ప్రాబ్లం లేదు. ఓకే, మంచిగా సేద్యం చేసుకోవడానికి అనేది ఇది మిషన్ అనేది తీసుకున్నారు ఇప్పుడు. ఓకే, అంటే మరి చేసుకోగల నమ్మకం ఉందా మరి మీకు? నాకు నమ్మకం ఉంటేనే తీసుకుంది. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే యూట్యూబ్లో చూసి మన వల్ల కాదు, చేతులు పడిపోతాయి అని చెప్పి అనుకున్నారు. మీకు సుమారుగా చూస్తుంటే ఇప్పుడు 60 ఏళ్ళు దాకా ఉన్నట్టున్నాయి మీకు. 76 ఏళ్ళు ఉన్నాయి. మరి చేసుకోగలరా? మరి చేస్తాను. అంటే మీ పొలం కూడా చాలా బాగుంది, చాలా మెత్తటి నేల ఉంది, చేసుకోగల నమ్మకం అయితే ఫస్ట్ మీలో చూసాం. నీళ్లు కట్టాము. ఓకే, అందువల్ల కొంచెం పై ఆరిపోయింది కానీ ఓకే, దున్నేలకు బాగుంది. ఓకే, బయట నుంచి అరకలు తెప్పించుకుంటారంటున్నారు కదా, ఎంత తీసుకుంటారు ఇది చేసినందుకు? 2 సార్లు గొర్రెదోలి ఎకరాల లెక్క తీసుకుంటారు. సరే, ఎవరైనా ఎలపటోళ్ళు అయితే తీసుకుంటారులే, ఎవరికి చెయ్యరు. కానీ మన వాళ్ళు ఈ తోటగల్లా ఆయన అబ్బాయి దున్ని పెట్టాడు. ఇప్పుడు ఏంటంటే మీరు మీ పొలాన్ని మీరే సొంతంగా చేసుకోవాలని మీ ఉద్దేశంతో మిషన్ తీసుకున్నారు. అది మాకు ఇసుకెత్తిపోయింది. అదేలేండి, టయానికి రావట్లేదు మీకు. అంటే ఒక ఇవాళ వస్తానని చెప్పి రాకపోవడం అలా జరుగుతుంది. ఆ సౌకుల చేలో కూడా కౌలు అది ఒకటి ఉండే, దానికి తగ్గట్టేమో రోజుకి 20 ఎకరం తోలినా కూడా వాటికి కావటంలా. ఓకే, అంటే యాక్చువల్గా ఏంటంటే సార్, ఎద్దులకి ఏంటంటే మీకు ఎద్దులకి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అరకలు తక్కువ అయిపోయినాయి ఊళ్ళో. అంటే మీరు ఎద్దుల అరకు చూసారు కదా, ఎద్దుల అరకి దీని అరకి అంత తేడా ఉన్నట్టు అనిపించింది? తేడా ఉంది. దాంట్లో సాల్సందుల మధ్యలో గడ్డ పోద్ది, చెట్టుకి అటు ఇటు గడ్డ పోతుంది. కానీ దీనికి అట్ట గడ్డ పోలా. మేము ఇదివరకు దీంట్లో మిరవ తోట వేసుకునేది, అప్పుడు తవ్వుకునేది పారబెట్టి.
ఆ మిరవ చెట్లు దూకున్నప్పుడు ఎట్టుందో ఇప్పుడు అట్టుంది ఈ నేల. దానికి కూడా గడ్డ బాగుండొచ్చు. ఇప్పుడు గుంట తోలితే గడ్డ బాదండి, అదేలేండి. దానికి కూడా గిలక తోలితే గడ్డ బాదండి. ఓకే, అంటే నేను అంటుంది మీరు ఇప్పుడు దీనికి గొర్రె పెట్టాము, దీనికి కూడా గొర్రెకు వచ్చింది కదా కొద్దిగా అట్లా, దానికి అనేది. అంటే నేను అంటాను సార్, కాకపోతే అది మెయింటెనెన్స్ నువ్వు అన్నట్టు మెయింటెనెన్స్. ఇప్పుడు ఆ మేత అంతా కోసపోవాలా, వేయాలా, రేత్రి పేడ ఎనికి లాగాల, వాటిని అవన్నీ చూసుకోవాలా. అంటే ఏంటంటే ఒకసారి మెయింటైన్ చేసుకున్నా అంత ఇది. ఎడ్లరక్కీను ఈ మిషన్ తో చేసిన దానికి టైం కూడా మీకు ఏమైనా వేరియేషన్ తెలిసిందా? తేడా అంటే దీంతో ఫాస్ట్ అవుతున్నట్టు అనిపించిందా? తొందరగా అయిపోద్ది పని. అసలు ఎద్దలు దత్తద్దులు ఉంటే ముగ్గురు మనుషులు కంపల్సరీ ఉండాలి. ముగ్గురు మనుషులకి రేత్రి 10 గంటల దాకా చెత్త రేగిద్ది. ఓకే, ఒక మనిషి ముగ్గురికి. అందువల్ల ఏంటంటే చాలా మంది వ్యవసాయాలు తీసినీకారు. ఇప్పుడు ఇదైతే ఉందనుకో, ఒక బర్రె ఉందనుకో, ఒక మనిషికి రేత్రి పగులు దమ్మనిగిద్ది. మరి ఇప్పుడు మనకి అదే టైప్ ఇది కూడా వ్యవసాయం కూడా అట్నే ఏడ్చింది. అవునండి. అందువల్ల మొత్తం చెట్లు నూకుతుంది ఇప్పుడు ఈ దెబ్బకు తట్టుకోలేకనే. మరి మీకు ఇప్పుడు ఈ 2 గుంటలు అంటే తోలారు కదా, మీకు మిషన్ మీద తోలాం కదా, మొత్తం చేస్తారు 2 గుంటలు. అంటే ఎద్దుల మీదకి మిషన్ దాని మీదకి మీకు తేడా తెలిసిందిగా? అంటే టైంలో తేడా ఉంది. టైము ఎంత అంటే సుమారుగా ఎద్దుల మీద అయితే కనుక మీకు ఎంత టైం పట్టిద్ది? తొందరగా చేసేవాడు తొందరగా చేసుకుంటాడు, నిదానంగా చేసేవాడు నిదానంగా చేసుకుంటాడు, అది వేరే సంగతి. ఎద్దలకి అయితే ఏంటంటే మధ్యలో గడ్డ బాద్ది. ఓకే, మధ్యలో కంపల్సరీ గడ్డ బాద్ది. 2 చెక్కల చందున గడ్డ కంపల్సరీ బాద్ది. అంతేగాని ఇంత లోతు కూడా రాదు అది. ఇంత లోతు రావాలంటే వచ్చుద్ది, కానీ మధ్యలో గడ్డ బాద్ది. అదేలేండి, చెక్కలకు బాద్దిలే. ఓకే, ఇది లెక్క గడ్డ బాదు. ఓకే, అంటే దాని మీద మిషన్ అనేది బాగా అనిపించిందా? ఉంది, పని మొక్క శుద్ధంగా ఉంది. ఓకే, మీరైతే సాటిస్ఫైగా ఉన్నారు కదమ్మా, చేసుకోగలరు, సొంతంగా చేసుకోగలరు నమ్మకంతో అయితే ఉన్నారు మీరు. ఫ్రెండ్స్, మీరైతే ఉన్నారు కదా సుబ్బమ్మ గారి ఫీడ్బ్యాక్. మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనదొచ్చిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ ఫీల్డ్ దగ్గరికి డెలివరీ ఇచ్చి ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.